ఫైనలీ జాబ్ వచ్చింది. ఓన్లీ పో, దేవుడు కూడా నేను మొక్కుంటా ఉంటుంది. మంచిదైంది, కాంగ్రాచులేషన్ కావ్య. 6 to 3. పొద్దున్న ఎన్ని గంటలకి క్యాబ్ వస్తుంది? మార్నింగ్ కాదు, ఈవినింగ్ 6 to మార్నింగ్ 3. అంటే నైట్ షిఫ్టా? వద్దు కావ్య, వద్దు, ఏం అవసరం లేదు, వద్దనేసి చెప్పి. ఎందుకు మా? నైట్ షిఫ్ట్ వల్ల అమ్మాయిలకి ఎంత హెల్త్ ప్రాబ్లం అవుతుంది తెలుసా నీకే? మేము చెప్తే మీకు అర్థమే అవదు. ఏం అవసరం లేదు కావ్య, వద్దే వద్దు. అట్లా కాదు మా, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా కూడా పడుకునే టైం 3 కదా, మొబైల్ అంతా యూజ్ చేసి. సో అదే టైంకి లాగౌట్ అవుతా, బెటరే కదా. నువ్వు ఇంటికి వచ్చే కాలికి 4:30 అవుతుంది. మళ్ళీ నువ్వు ఫ్రెష్ అప్ అయి పడుకునే కాలికి 6 గంటలు అవుతుంది. ఆడికి అది నైట్ షిఫ్టే కదా. ఇంతమంది ఇంటర్వ్యూకి వస్తే నన్ను మాత్రమే సెలెక్ట్ చేసినారు మా, అది కూడా హైయెస్ట్ ప్యాకేజ్తో. ఎంత ప్యాకేజ్ అయినా అవసరం లేదంటే వద్దు. అర్థమైందా కావ్య నీకే? ₹1 సంపాదించకపోయి 10 రూపాయలు ఖర్చు పెట్టాలా? పోయిన హెల్త్ మళ్ళీ వాపస్ వస్తుందా? లేదు. మరి నీకే తెలుసు కదా ఎన్ని మంత్స్గా జాబ్ వెతుకుతా ఉన్నా. ఫైనల్ ఇప్పుడు ఒకటి వస్తే కూడా వద్దంటా ఉండవు. అయినా మనల్ని ఎవరు నైట్ షిఫ్ట్ చేయరు. ఏమైపోతుంది నైట్ షిఫ్ట్ చేస్తే? చూడు కావ్య, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు, మీ డాడీతో మాట్లాడు. మీ డాడీకి ఓకే అయితే పో. మీరు అబ్బా కూతురు ఏం డిసైడ్ చేస్తారో చేసుకోండి. మధ్యలో ఆయన వద్దు అంటాడు, మళ్ళీ నేను నీకు ఒక మాట చెప్పేది, ఇద్దరు మధ్యలో నేను చచ్చేది వద్దు. మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి, పర్వాలేదు. నేను ఈ రాత్రి క్యాబ్ దిగేటప్పుడు ఎవరైనా చూసినారనుకో మనోళ్ళు, దానికి ఒక కథ అల్లేస్తారు. అది అవసరం వద్దు కావ్య. ఇది మిస్ అయితే ఇలాంటి ప్యాకేజ్ దొరికేది కూడా కష్టమే. హార్మోనల్ ఇష్యూస్ ఎంత అయితే తెలిసిన గర్ల్స్కి అంత ఈ నైట్ షిఫ్ట్ వల్లనే. ఇంకా 6 నెలలు ఇంట్లో ఉంటే కూడా పర్వాలేదు, ఆరామ్గా డే షిఫ్ట్ జాబ్ చూసేసే పో. ఆ జాబ్ లేకుండా నా కష్టాలు నాకు తెలుసు, నేను పోతా పో. సరే పగళ్ళు అయితే పో, నైట్ షిఫ్ట్ అయితే వద్దు. వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యి, నాకు డే షిఫ్టే కావాలనేసి. మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పు, లేదంటే నేను మాట్లాడతాను. ఇదేం కర్మరా దేవుడా.